బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు ట్రంప్. హమాస్ కు రెండోసారి ట్రంప్ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. హమాస్ కు ట్రంప్ 72 గంటల డెడ్ లైన్ విధించడం జరిగింది. బంధనులు వదలకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. సర్వనాశనం చేస్తా అంటున్నాడు. 6 గాజాను స్వాధీనం చేసుకుని తిరుగుతా అంటున్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తా అంటున్నాడు. హమాస్ కి సంబంధించి హమాస్ ని పూర్తిగా తుదుముట్టించడమే లక్ష్యంగా ఇటు అమెరికా ఇప్పుడు రంగంలోకి దిగిందా? మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఎందుకంటే అక్కడ కేబినెట్ భేటీకి సంబంధించి చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందంటూ ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు చెప్తున్న పరిస్థితి కాదు. ఇజ్రాయిలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అంటూ కూడా హమాస్ చెబుతోంది. హమాస్ పై యుద్ధం విషయంలో తగ్గేదే లేదంటున్నాడు ట్రంప్. ట్రంప్ మాటలను బెదిరింపులుగానే చూస్తామంటోంది హమాస్. ఈ నేపథ్యంలో శనివారం గడువు విధించాడు. అంటే ఇంకొక 72 గంటలు మాత్రమే టైం ఉంది. ఈ 72 గంటల్లోనే విడిచిపెడుతుందా హమాస్? కానీ హమాస్ మాత్రం ఒకటే అంటోంది, బందీల విడుదలను మీరే ఆలస్యం చేస్తున్నారు, మీ చర్యల వల్లే బందీల విడుదల ఆలస్యం అవుతోందంటూ ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హమాస్ కనుక బందీలను విడిపించకపోతే ఏం జరగచ్చు? ఈ 72 గంటల తర్వాత ఇక నేరుగా అమెరికానే రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఇంతవరకు ఇజ్రాయెల్కి సంబంధించి మాత్రమే పరిణామాలను చూసాం. నేరుగా ఎక్కడా కూడా రంగంలోకి దిగిన పరిస్థితి లేదు. అమెరికాకు సంబంధించి ఈజిప్ట్ కూడా ఆందోళన ఉంది. ఎందుకంటే మధ్యవర్తిత్వం అంశానికి సంబంధించి హమాస్కి, ఇజ్రాయెల్కి. ఈ నేపథ్యంలో ఎవరి ఆందోళన ఏ స్థాయిలో ఉంది? ట్రంప్ నేరుగా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్కి సంబంధించి అఫ్కోర్స్ అక్కడ ఉంటుంది, కానీ నేరుగా ట్రంప్లో రంగంలోకి దిగినప్పటికీ ఇజ్రాయెల్ పనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా? మరో ప్రపంచ యుద్ధాన్ని ఇప్పుడు ప్రపంచం చూడబోతోందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జియోపాలిటిక్స్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జియోపాలిటిక్స్కి సంబంధించి తన అంచనాలని, తన విశ్లేషణను అందిస్తున్నా అయితే మాత్రం ట్రంప్ మాటలు చూస్తూ ఉంటే ఇది బెదిరింపులుగానే ఉన్నాయా? 72 గంటల తర్వాత ఏం జరగబోతోంది? ఆదివారం ప్రపంచ యుద్ధానికి ముహూర్తం ఖరారైందా? ట్రంప్ ఆ ముహూర్తాన్ని డిక్లేర్ చేయబోతున్నాడా? 72 గంటలు, అవును, 72 గంటల తర్వాత ఏం జరగబోతోంది? ఇప్పటికే మరి ముఖ్యంగా ఆయిల్ కంట్రీస్గా మాట్లాడుకునే దేశాలు కావచ్చు, దాంతోపాటు మరికొన్ని దేశాలు ఇరాన్కి సంబంధించి కూడా చర్చలు జరుపుతోంది. ఇరాన్ కనుక చర్చలు జరపడం మొదలుపెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ చర్చలు జరపడం మొదలుపెట్టిందంటే కనుక సినారియో మారుతోంది, అడుగులు వేస్తోంది, సన్నద్ధత అనేది ఇక్కడ వినిపిస్తోంది. ఇరాన్ కనుక రెడీ అయ్యిందంటే ట్రంప్కి సంబంధించి ఏం జరగచ్చు అంటే గాజా విషయంలో, గాజా మీద కనుక ట్రంప్ దాడికి దిగితే ఇటు ఇరాన్తో పాటు మిత్ర దేశాలన్నీ ఒక్కసారిగా దాడికి దిగబోతున్నాయా? అమెరికా మీద పడ్డమంటారా? అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇజ్రాయెల్కి మాత్రం, ఇజ్రాయెల్ మీద దాని ప్రభావం ఉంటుందా? దానికి ఇజ్రాయెల్ ఎటువంటి సమాధానం చెప్పబోతోంది? ఇక్కడ ఫ్రేమ్లో ఇజ్రాయెల్ ఇక కనిపించదా? ఎందుకంటే నేను ఈ మాట ఉపయోగించడం జరుగుతోంది. నేరుగా ట్రంప్ 72 గంటల ఆ టైం లైన్ విధించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రంప్ నేరుగా రంగంలోకి దిగాడు కాబట్టి ఇజ్రాయెల్కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంటుంది? ట్రంప్ నేరుగా ప్రపంచ యుద్ధానికి సిగ్నల్ ఇవ్వకపోయినా ఆ సంకేతాలు చూస్తూ ఉంటే మాత్రం అటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ని స్టోర్ చేసుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయిల్ రిజర్వాయర్ని, ఆ కెపాసిటీని, క్యాపబిలిటీని పెంచుకుంటున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు ట్రంప్. అంటే తమ దగ్గరున్న ఆయిల్ నిల్వలకు సంబంధించి, అలాగే తమ దగ్గరున్న ఆయిల్ని తోడండి, ఎంత తోడేస్తాడో తోడండి, దాన్ని రిజర్వ్ చేసుకున్నట్టు చెప్పడం దేనికిది క్లియర్ కట్ ఇండికేషన్. ట్రంప్ నెక్స్ట్ అడుగులు ఎటువైపు? ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ మాటలు కేవలం బెదిరింపులకు మాత్రమే పరిమితం అవుతోందా, లేదా ప్రపంచ యుద్ధానికి ఇది సంకేతాలా? ఎందుకంటే మీరు చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఇటు గాజాకి చేరుకుంటున్నారు పాలస్తీనులు. కాదు, ఇది మీది కాదు, వెళ్ళిపోండి అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు.
ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేశాడు. అక్కడ అంటే గాజాను సొంతం చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ని ఏర్పాటు చేస్తా అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? ఒకవేళ ఇదే చర్య కనుక దిగితే, హమాస్ టార్గెట్గా నేరుగా ట్రంపే కనుక రంగంలోకి దిగి యుద్ధానికి దిగితే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ సెంట్రిక్గా మాట్లాడిన ఇరాన్ ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఏం చేయొచ్చు? ఇరాన్తో పాటు మిగిలిన మిత్ర దేశాలు అంటే ఇరాన్కు సహాయంగా నిలుస్తామనుకున్న రష్యా రంగంలోకి దిగిందే అనుకుందాం. ఎందుకంటే సిరియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇటువంటి నేపథ్యంలో రష్యా తన సంగతి తాను చూసుకుంటుందా, లేకపోతే ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగుతుందా? ఒకవేళ ఇరాన్కి మద్దతుగా రష్యా రంగంలోకి దిగితే చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చైనా మీద ఇటు శాంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ సుంకాలను పెంచేశాడు ట్రంప్. ఈ నేపథ్యంలో నేరుగా దిగకపోయినా ఇరాన్కి మద్దతుగా చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుందా? ఇటువంటి అంశాలను కూడా ప్రస్తుతం ప్రస్తావించుకోవడం జరుగుతోంది. దాంతోపాటు ఇటు హమాస్కి మద్దతుగా హౌతీలు యెమెన్ నుంచి, అట్ ద సేమ్ టైం హెజ్బుల్లా, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఫ్రేమ్లోకి వస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటు లెబనాన్కి సంబంధించి, లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, ఇజ్రాయెల్లో హమాస్ కావచ్చు, యెమెన్లోని హౌతీలు కావచ్చు, వీళ్ళందరూ ఒక్కసారిగా దాడికి దిగితే ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటి కాదు, రెండు కాదు, బాంబుల వర్షం గత ఏడాదిగా బెంబెలెత్తిపోయారు ఇటు లెబనాన్ అలాగే గాజా. ఈ నేపథ్యంలో ట్రంప్ కనుక నేరుగా రంగంలోకి దిగితే ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంటుంది? ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమా? శనివారం డెడ్ లైన్ విధించాడు హమాస్కి. డెడ్ లైన్ విధించేంత సిచ్యువేషన్ హమాస్కి ఉందా? ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుందంటే కనుక మీకు గుర్తుంటుంటే ఇజ్రాయెల్ ఒక మాట చెప్పుకుంటూ వచ్చింది. 80-85%, దాదాపుగా 70-75% ఆర్ 80, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పర్సంటేజ్లో హమాస్ని తుదుముట్టించామంటూ ఇజ్రాయెల్ చెప్పిన నేపథ్యంలో అటువంటి ఒక నెంబర్ కనిపిస్తున్నప్పుడు ఎందుకు ట్రంప్ మళ్ళీ హమాస్కి బెదిరిస్తున్నాడు? ఎందుకంటే ఒక యాక్షన్లోకి దిగాలనుకుంటే కనుక వెంటనే యాక్షన్లోకి దిగే అవకాశం ఉంటుంది కదా. ఇలా బెదిరించే అవసరం ఉంది? ఆ బందీని పట్టుకొచ్చేయచ్చు కదా. ఇది ఒక ప్రశ్న రైజ్ అవుతోంది. ఒకవేళ హమాస్కి సంబంధించి బెదిరింపులు అంటే తమ దగ్గర ఉన్న బందీని ఇటు ఇజ్రాయెల్కి పంపించాలంటున్నాడు. దానికి 72 hours అంటే 72 గంటల టైం బౌండ్ విధించాడు, టార్గెట్ పెట్టాడు. ఆ టైంలో రాకపోతే కనుక నరకం అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు ట్రంప్. నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? ఇది బెదిరింపులుగానే చూస్తూ ఉంటుంది హమాస్. ఇది కేవలం బెదిరింపులే ఉంటుంది. ముందుగా ఇజ్రాయెల్కి చెప్పవయ్యా కాల్పుల విరమణకు సంబంధించి ఉల్లంఘనకు పాల్పడొద్దంటూ అంటోంది హమాస్ ట్రంప్ను. మాకు చెప్పడం కాదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి సంబంధించి చేసిన కమెంట్ల నేపథ్యంలోనే, ఎందుకంటే అక్కడ క్యాబినెట్ భేటీ అవుతోంది. దాంతోపాటు గాజాకు చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే గస్తీని ముమ్మరం చేసినట్టుగా పలు వార్తా కథనాలు రావడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ అవుట్లెట్స్, న్యూస్ అవుట్లెట్స్ ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. గాజా చుట్టూతా కూడా ఇటు మోహరింపులు జరుగుతున్నాయట. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇటు హమాస్కి మాత్రమే పరిమితం అవకాశం ఉందా? పైన లెబనాన్కి సంబంధించి అంటే హెజ్బుల్లాకి సంబంధించి కూడా తోడైన తర్వాత హౌతీలు కూడా మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు చూసాం, హమాస్ అయిపోయిన తర్వాత హెజ్బుల్లా తర్వాత హౌతీలకు సంబంధించి ఇండైరెక్ట్గా బైడెన్ సర్కారు ఉన్నప్పుడు వార్నింగ్ ఇచ్చింది, మా సంగతి తెలిసి ఎందుకు పెట్టుకుంటున్నావు అంటూ కూడా. కానీ హౌతీలు ఎక్కడా కూడా తగ్గిన పరిస్థితి లేదు. వీళ్ళు ముగ్గురు సంబంధించి ఇప్పుడు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది అనుకునే ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇరాన్ కనుక రంగంలోకి దిగితే ఏం జరగచ్చు? ఇరాన్ కనుక నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితులు ఇలా మారే అవకాశం ఉంటుంది. ఇరాన్ కనుక రంగంలోకి దిగింది అనుకుందాం, అప్పుడు డైరెక్ట్గా ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు పరిస్థితులు అంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా ఇరాన్తో పోర్లోకి దిగే అవకాశం కనిపిస్తోందా? ట్రంప్ దిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? మీ అంచనాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి తగినట్టుగా మనం ఎలా అడుగులు వేయాలనేది మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప
మిమ్మల్ని కలవరపడుగురు చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నేటి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు స్కోర్ బోర్డు దద్దరిల్లేలా 100% సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు 8 మంది.